హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కాత్యాయని అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వంక డైరీస్ 278. మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో విశిష్టమైన పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం కూడా అలా చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ శ్రావణ మాసం అమ్మవారికి అంకితం చేయబడింది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎటువంటి విశిష్టమైన పూజలు చేసినా సరే ఆ అమ్మవారు వెంటనే కరుణిస్తారు. ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు, ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయి. శుక్రవారం రోజు అమ్మవారిని ఇంటికి ఆహ్వానించాలంటే ముందుగా ఇల్లంతా శుద్ధిగా నీట్గా ఉండాలి. అలాగే వాకిలి నిండా ముగ్గులు పెట్టుకొని గడపలు చక్కగా అలంకరించుకోవాలి. ఇల్లు నీట్గా ఉంటేనే ఆ అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారు. అలాగే ఇల్లు నీట్గా ఉంటేనే మనకి కూడా ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ బట్టలు పడేయడం కానీ, అలాగే ఇంట్లో పాడైపోయిన కూరగాయలు పండ్లు కానీ అలాగే ఉంచడము, వాసన రావడము అలా ఉంటే అమ్మవారు ఇంట్లోకి అస్సలు రారండి. మనం పీఠం పెట్టుకొనైనా అమ్మవారిని ప్రత్యేకమైన పూజ చేసుకోవచ్చు, లేదంటే దేవుడు మందిరంలోనైనా చేసుకోవచ్చు. చక్కగా ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద ఒక క్లాత్ వేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. అమ్మవారి చిత్రపటానికి చక్కగా పువ్వులు అలంకరించుకోవాలి. అండ్ మన దగ్గర ఏమన్నా జ్యువెలరీ ఉంటే కూడా అమ్మవారికి అలంకరించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి శ్రావణ శుక్రవారం కూడా మనకి పండుగతో సమానం. మనం చక్కగా పీఠం ఏర్పాటు చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా పండుగ వాతావరణం అనేది మన ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మవారి పీఠం ఎదురుగా ఇంట్లో ఉండడం వలన మనం అమ్మవారి ఆలాపనలో ఉంటాము. అలా మనం తెలియకుండానే అమ్మవారి ధ్యాసలో ఉంటూ ఉంటాము. ఇంకా మన ఇంటికి ముత్తైదుగులు వస్తారు కాబట్టి ఆ రోజు మొత్తం మన ఇంట్లో పండుగ వాతావరణమే ఉంటుంది. శ్రావణవాసంలో వచ్చే శుక్రవారాలు చాలా ప్రత్యేకమైనవండి. ఈ శ్రావణవాసంలో అమ్మవారిని పూజిస్తే కనుక ఆ అమ్మవారు మన ఇంట్లోనే కొలువై ఉంటుందని అంటారు. అందుకే మీకు ఎన్ని శుక్రవారాలు వీరైతే ఆ అమ్మవారికి పూజ చేసుకోండి. చాలామంది ఇలా శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఇలా పీఠం పెట్టుకొని పూజ చేసుకున్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం ఎంత పెద్దగా చేసుకున్నామో శ్రావణ శుక్రవారం ఇంత సింపుల్గా చేసుకున్నామో అనేది ముఖ్యం కాదండి. ఎంత తృప్తిగా ఎంత మనశ్రద్ధతో ఆ అమ్మవారిని స్వామివారిని తలుచుకున్నామో అనేది ముఖ్యము. అలాగే శుక్రవారం రోజున ఉదయం సమయంలో అమ్మవారికి ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటామో అలానే సాయంకాలం కూడా చేసుకోవాలి. ఎందుకంటే లక్ష్మీదేవి ఆరాధనకు సాయంకాలం సమయంలో అంటే రాత్రి సమయంలో కూడా ఎంత పవిత్రమైనంతగా భావిస్తారు. అలాగే శ్రావణ వాసంలో నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తినాలనుకున్నా కానీ మంగళవారం రోజు శుక్రవారం రోజు ఈ 2 రోజులైనా తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. అయితే శ్రావణ శుక్రవారంలో శ్రావణ మంగళవారంలో ఈ 2 రోజులు మీరు తినకుండా ఇంట్లో వండను అన్నా సరే వండకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆ 2 రోజుల్లో కూడా శ్రావణవాసంలో ఎంతో పవిత్రమైనవి. అందుకే ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ లాంటివి తినకూడదు. మనం గొప్పగా పూజలు చేయకపోయినా సరే కొన్ని నియమాలు పాటిస్తూ ఆ అమ్మకి ఇష్టమైన పనులు చేస్తూ ఆ అమ్మవారి ఆలాపన చేస్తూ ఉంటే తప్పకుండా అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసంలో ఆ అమ్మవారి అనుగ్రహం పొందితే మనకి జీవితంలో ఎటువంటి ఆర్థిక సమస్యలు, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. అలాగే కిచెన్లో అంట్లు అలాంటివి రాత్రి సమయంలో అలా వదిలేసి పడుకోకుండా నీట్గా క్లీన్ చేసి పడుకోవాలి. అలాగే ఇంటి ముందు చక్కగా ముగ్గులు ఉండాలి, చక్కగా నిండుగా ముగ్గులు ఉండాలి. ప్రతి శుక్రవారం కూడా గడపలకి పసుపు పూజించి బొట్లతో అలంకరించుకోవాలి. బియ్యపిండితో ముగ్గు వేయాలి. అలాగే ఇంట్లో చినిగిపోయిన బట్టలు లాంటివి వేసుకోవడం, పాడైపోయిన బట్టలు వేసుకోవడం లాంటివి చేయకూడదు. ఎప్పుడు నీట్గా ఉండే బట్టలు వేసుకోవాలి. ఇంట్లో ఆడవారు శుక్రవారం రోజున కాళ్ళకి పసుపు రాసుకోవడం, చక్కగా శారీ కట్టుకోవడం, గాజులు పువ్వులు ధరించడం, బొట్టు పెట్టుకోవడము, అలాగే ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండటము, ఇటువంటి పనులు చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. మనం ఇటువంటి పనులన్నీ చేయటం వలన ఇంట్లో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో అలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉండడం ఆల్రెడీ మనం ఏదో సాధించామనే ఫీలింగ్ ఉంటుంది. అదంతా కూడా ఆ అమ్మవారి దీవెనలుగా భావిస్తాము. అలాగే ఇంట్లో ఎప్పుడు కూడా అనవసరమైన ఖర్చులు చేయకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఖర్చు వచ్చిందంటే 1కి 2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడైతేనే ఆ లక్ష్మీదేవి అనుగ్రహము పొందగలము. డబ్బు అంటే లక్ష్మీదేవి కాబట్టి డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధగా ఉంటామో అప్పుడే ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉండడానికి ఇష్టపడుతుంది. సో మనం ఎటువంటి పూజలు చేయగలిగినా చేయలేకపోయినా సరే ఇటువంటి పనులన్నీ చేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.
అలాగే దీపారాధన చేసిన తర్వాత ఆ అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. తాంబూలంగా 2 తమలపాకుల్లో ఒక ఖర్జూరం, పసుపు, కుంకుమ, పండ్లు, పువ్వులు, గాజులు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి. మీ వీలుని బట్టి శ్రావణవాసంలో చేస్తున్నాం కాబట్టి 2 జాకిలి ముక్కలు, చీర కూడా పెట్టుకొని అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. అలాగే నైవేద్యంగా మన వీలును బట్టి అమ్మవారికి ఏదైనా సమర్పించవచ్చు. ఒకవేళ ఏమీ వీలు కాదాలంటే పాలు, బెల్లం కూడా సమర్పించవచ్చు, లేదా పండ్లు కూడా సమర్పించవచ్చు. మనం చేసే పూజ ఏదైనా సరే తృప్తిగా ఉంటే ఎంతో సంతోషంగా ఇస్తుంది. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.